పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 'చెన్నై లవ్ స్టోరీకి' సంబంధించింది ఇది. అది సూపర్ బ్లాక్ బస్టర్ అన్నారు గానీ, యావరేజ్ ఫిల్మే అది. హీరో ఉంటాడు. ఆయన ఒక అనాథ. అప్పటికే హీరోయిన్‌కి ఫస్ట్ లవ్ ఫెయిల్ అవుతది. ఈయనొస్తాడు. 10 రోజులు అంటాడు. 6 నెలలు అని చెప్తారు డైలాగుల్లో, సందర్భాలు, సంభాషణల్లో. ఆ లవ్ స్టోరీ సడెన్‌గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతది. ఆత్మ వచ్చి హీరోయిన్‌కి మళ్ళీ పెళ్లి చేసే కార్యక్రమం. పెళ్లి చేసిన తర్వాత ఈయన వెళ్ళిపోతాడు. అంటే తన ప్రియురాలు మంచిగా ఈ భూమి మీద సుఖంగా ఉండాలి ఉన్నన్ని రోజులని, అదే రకమైన ఫ్రెండ్షిప్ అనేది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా యాక్సిడెంట్ అయ్యే వరకు కూడా చాలా అమాయకంగా, ఇన్నోసెంట్‌గా, సిన్సియర్‌గా లవ్ చేస్తూ ఉంటాడు హీరోయిన్‌ని. సో, కిరణ్ అబ్బవరం. సో, లవ్ స్టోరీలు ప్రతి ఊర్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. మనం చూస్తా ఉన్నాం. ఇదొక లవ్ స్టోరీ. అయితే ఆత్మ చివరిదాకా జర్నీ చేసేటట్టుగా చూపిస్తాడు. అది నిజంగా ఉండదంటే నిజంగా ఉండదు గానీ అట్లా ఉంటది. సో, లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ అంటే రకరకాల తల్లి ప్రేమ, మొదటి ప్రేమ అనేది ఇట్లా రకరకాలు చెప్తా ఉంటుంటారులే గానీ, సో, ఇది యావరేజ్ మూవీ. సో, బ్లాక్ బస్టర్ అని పేపర్‌లోనే రాస్తున్నారులే గానీ అంత బ్లాక్ బస్టర్ ఏం కాదు. వీలుంటే చూడండి. సో, పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి.